టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ స్టేజ్కి చేరుకుంటోంది. ఆదివారంతో సూపర్ ఎయిట్ జర్నీ కంప్లీట్ కావడంతో క్వాలిఫై అయిన సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ ఫైట్కి సిద్ధమవుతున్నాయి. మార్చి 4న జరగబోయే ఫస్ట్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ తలపడబోతుంటే 5న జరగబోయే రెండో సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్తో తలపడబోతోంది. ఇందులో మనం ప్రస్తుతం ఈ వీడియోలో ఫస్ట్ సెమీఫైనల్ అంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్పై ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ బలాలు, బలహీనతలు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ రెండు చాలా బలమైన జట్లు. కానీ ఈ టోర్నీలో మాత్రం సౌత్ ఆఫ్రికా ఒక్క ఓటమి కూడా లేకుండా మోస్ట్ స్ట్రాంగెస్ట్ పొజిషన్లో సెమీస్ చేరిపోయింది. 2024లో ట్రోఫీ పోగొట్టుకున్న అవమానాన్ని తీర్చుకొని ఈ సీజన్లో ఎలాగైనా కప్పు పట్టేయాలని కసితో ఆడుతోంది. కానీ ఇంకోవైపు కివీస్ టీం మాత్రం కింద మీద పడి ఎలాగోలా సెమీస్ చేరింది. గ్రూప్ స్టేజ్లో సౌత్ ఆఫ్రికా చేతిలోనే ఫస్ట్ టైం ఓడిన కివీస్ ఆ తర్వాత రీసెంట్గా సూపర్ ఎయిట్లో ఇంగ్లాండ్ చేతిలో గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్, టిమ్ సీఫర్డ్ అంతంత మాత్రం ఫామ్లో ఉంటే మిగిలిన వాళ్ళంతా కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా మర్చిపోయినట్లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు బ్యాటింగ్ చేసిందే లేదు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా బ్యాటర్లంతా మూకుమ్మడిగా ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అయితే సఫారీ టీం అలా కాదు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తూ టీంని తానే ముందుకు తీసుకొస్తున్నాడు. మార్క్రమ్కి తోడు డీకాక్, రాండీ కెల్టన్, డెవాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్టియన్ స్టబ్స్ వరకు అందరూ అదిరిపోయే ఫామ్లో ఉన్నారు. ఆ తర్వాత జార్జ్ లెండే, కార్విన్ బాష్, మార్కో యాన్సన్ కూడా అవసరమైతే బౌండరీలతో టీంని గెలిపించుకోగలరు. సో కివీస్ టీంతో కంపేర్ చేస్తే సఫారీల బ్యాటింగ్ అందుకోలేనంత బలంగా కనిపిస్తోందన్నమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చిన సఫారీ బౌలర్లు టోర్నీ స్టార్టింగ్లో కొంచెం రిథంలో లేనట్లు కనిపించినా సూపర్ ఎయిట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో సీక్రెట్ ఎనర్జీ డ్రింక్ తాగినట్లు అపోనెంట్ బ్యాటర్లని భయపెడుతున్నారు. లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, మార్కో యాన్సన్, ఎన్రిచ్ నార్జే ఇలా పేసర్లంతా అదిరిపోయే ఫామ్లో ఉన్నారు. అయితే స్పిన్లో కేశవ్ మహారాజ్ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడం ఒకటే సఫారీ టీంలో ఉన్న ఒక్క మైనస్ పాయింట్. బట్ మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఇక కివీస్ టీం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పేసర్లలో మ్యాట్ హెన్రీ మంచి ఫామ్లోనే ఉన్నా హెన్రీకి సపోర్ట్ ఇచ్చే లెవెల్లో ఇంకో పేసర్ ఎవ్వరూ కనిపించడం లేదు. జేమిసన్, డఫీ వికెట్లు తీయలేకపోవడమే కాదు కనీసం రన్స్ ఇవ్వకుండా కూడా బ్యాటర్లని అడ్డుకోలేకపోతున్నారు. లోకి ఫెర్గ్యూసన్ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. బట్ స్పిన్లో మాత్రం కివీస్ దగ్గర కెప్టెన్ శాంటర్తో పాటు ఇష్సోది, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాళ్ళలో రచిన్ రవీంద్ర తప్ప ఇంకెవరో ఫామ్లో లేకపోవడం కివీస్లో ఉన్న ఇంకో మైనస్. దానికి తోడు బ్యాటింగ్ పిచ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో స్పిన్తో పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి కివీస్ బౌలింగ్ కూడా సఫారీలతో కంపేర్ చేస్తే వీక్గానే కనిపిస్తుంది. అంటే సెమీస్ గెలిచి ఫైనల్ చేరే ఛాన్సులు కివీస్ కంటే సఫారీలకి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ మ్యాచ్లోనే కాదు మొత్తం టీ20లోనే కివీస్పై సఫారీలకి సూపర్ రికార్డు ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు మొత్తంగా 19 టీ20 మ్యాచ్లో తలపడితే సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్ల్లో గెలిస్తే న్యూజిలాండ్ 7 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అంటే టీ20 ఫార్మాట్లో సఫారీలదే ప్యూర్ డామినెన్స్ అన్నమాట. ఇక టీ20 వరల్డ్ కప్స్లో అయితే ఈ రికార్డు ఇంకా దారుణం. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్లో 5 మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడితే మొత్తం 5 మ్యాచ్లను సఫారీలే గెలిచి 100% విన్నింగ్ రికార్డుతో దూసుకుపోతున్నారు. దీన్ని బట్టే చెప్పొచ్చు ఎదురుగా కివీస్ ఉంటే సఫారీలు ఎంత పవర్ఫుల్గా ఆడతారు. ఈసారి వాళ్ళ ఆటకి ఈడెన్ గార్డెన్స్ పిచ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వబోతోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్. సూపర్ ఎయిట్లో ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కడికి అర్థమైపోయి ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎంత అద్భుతమైన బ్యాటింగ్ పిచ్చో. అండ్ దానికి తోడు ఇండియా, వెస్టిండీస్ రెండు టీంల బౌలర్లు వికెట్లు తీయడానికి నానా తంటాలు పడ్డారు ఆ మ్యాచ్లో. అంటే ఈ పిచ్పై బౌలర్లు పెద్దగా ఏం చేయలేరని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పిచ్పై గెలవాలంటే బ్యాటింగ్ బలంగా ఉండాలి. ఆల్రెడీ చెప్పుకున్నట్లే కివీస్ బ్యాటింగ్తో కంపేర్ చేస్తే సఫారీల బ్యాటింగ్ బలం వేరే లెవెల్లో ఉంది. దానికి తోడు బౌలర్లు పెద్దగా వికెట్లు తీయలేకపోయినా వేరియేషన్ ఉన్న బౌలర్లు ఖచ్చితంగా రన్స్ కొట్టకుండా ఆపగలరు. అండ్ నాకు తెలిసి ఈ సీజన్లో సఫారీ బౌలర్లు ఇంప్లిమెంట్ చేసిన టెక్నిక్స్ ఇంకే టీం బౌలర్లు ఇంప్లిమెంట్ చేయలేదు. సో అక్కడ కూడా సఫారీలకే మార్క్ వెళ్ళిపోతుంది. అయితే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే ఒక్కటే దారి, అదే టాస్. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై ఈవినింగ్ మ్యాచ్ జరుగుతుందంటే అవతలి పక్క ఎంత పెద్ద అపోనెంట్ ఉన్నా చేజింగ్ చేస్తున్న టీం ఆరామ్సే గెలిచేస్తుంది. ఎందుకంటే ఈ పిచ్పై నైట్ టైం భారీగా హ్యూమిడిటీ అండ్ డ్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ కివీస్ గెలవాలంటే అదృష్టం కొద్దీ టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవాలి. అప్పుడే కివీస్కి కొంచెమైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సఫారీ టీం కెప్టెన్ మార్క్రమ్ పిచ్కి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే తప్ప కివీస్ గెలిచే ఛాన్సులు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. అయితే నేనైతే మార్క్రమ్ అంత పిచ్చోడు అనుకోవడం లేదు. ప్లేయింగ్ 11. శ్రీలంకలో పల్లెకెలే లాంటి స్పిన్ పిచ్ కోసం సౌదీని ఫైనల్ 11లోకి తీసుకున్న మనడు పెద్దగా పీకింది ఏం లేదు ఆ మ్యాచ్లో.
ఈసారి సౌదీని పక్కన కూర్చోబెట్టి ఇంకో పేసర్తో కివీస్ బరిలోకి దిగచ్చు. అప్పుడు జేకబ్ డఫీ, కైల్ జేమిసన్ లేదా ఆల్రౌండర్ జిమ్మీ నిషమ్కి టీంలో ప్లేస్ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇక సఫారీ టీం కూడా అహ్మదాబాద్లో మ్యాచ్ కోసం లిండేని టీంలోకి తెచ్చారు. అయితే సెమీస్ మ్యాచ్కి మాత్రం లిండేని పక్కన కూర్చోబెట్టి రబాడా లేదా మార్కో యాన్సన్ని వెనక్కి తెచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ కాబట్టి నోట్జైకి కేకేఆర్ తరపున ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో మాత్రం అతన్ని పక్కన కూర్చోబెట్టారని అనుకుంటున్నా. ఓవరాల్గా హిస్టరీ చూసుకున్నా, ఈ సీజన్లో ఫామ్ చూసుకున్నా, ఎటు నుంచి చూసుకున్నా ఈ సెమీస్లో సఫారీల చేతిలో కివీస్ టీం మరోసారి ఓడిపోవడం అండ్ ఆ టీం T20 వరల్డ్ కప్ జర్నీకి ఇక్కడితో ఎండుకాడి పడడం పక్కా అనిపిస్తుంది. అయితే T20 క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. విండీస్తో మ్యాచ్లో ఇప్పటి వరకు ఫామ్లో లేని సంజు శాంసన్ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చి టీంని ఒంటి చేత్తో గెలిపించేశాడు. అలాగే ఏమో కివీస్ టీంలో కూడా మిరాకిల్ జరిగి డారెల్ మిచెల్ లాంటి బ్యాటర్ ఫామ్లోకి వస్తే కివీస్ మ్యాజికల్ విక్టరీ సాధించవచ్చు కూడా. అయితే దానికి టాస్ సపోర్ట్ కూడా కావాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమంటారు? సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్లో ఎవరు గెలుస్తారని లేదా ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.